మహాగణుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రోమాపత్రిక 2వ అధ్యాయములో ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చునని 6వ వచనములో మీరు రాయించిన మాటను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీరిచ్చు ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నాము. మీ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాము. మీరిచ్చు శ్రేష్టమైన ఆలోచనల కొరకు ఎదురు చూస్తున్నాము. మహాగణుడు అయిన తండ్రి, నీ నామము స్తుతింపబడునుగాక. నీ ఆలోచన చొప్పున మమ్మలను ఈ దినాన్ని క్షేమకరముగా ఆశీర్వాదకరముగా మీకు సాక్షులుగా మేము నడిచే భాగ్యము మాకు అనుగ్రహించండి. నా ప్రభువా, నీవు ప్రతిఫలమిచ్చు దేవుడవు. మేమే సత్క్రియ చేయకపోయినా మమ్మలను సత్క్రియలు చేసేవారుగా మీ యొక్క సుష్టమును మాకిచ్చినారు. నూతన సృష్టిని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, మీ వాక్సానుసారమైన జీవితాన్ని మేము కలిగుండుటకు మీ పరిశుద్ధాత్మ వలన మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు జరగవలసిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, ఏ రీతిగా మేము మాట్లాడవలసి ఉందో, ఏ రీతిగా మేము ప్రవర్తించవలసి ఉందో నా ప్రభా బయలుపరచండి. నా ప్రభా, ఈరోజు మాకు ఎదురయ్యే సమస్యలకు మీరే పరిష్కారము అవి రాకుండాను చేయండి నాయనా. ప్రభా, నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం. ఇప్పటికే రోగాలతో సమస్యలతో సతమతమవుతున్నారు. సహాయం చేయండి, స్వస్థత ఇవ్వండి. తెలియని అంటు రోగాలున్నాయి, వాటి నుండి కూడా విడుదల దయచేయండి. పాపరోగముల నుండి విడుదల దయచేయండి. పిల్లలు, పెద్దవారు అందరూ నీ నామ మహిమ ఘనత కొరకైనైనా వారు జీవించులాగునను శరీరమందు విరోధమైన కార్యాలు తొలగించండి. ఆత్మయందు విరోధమైన మనసును తొలగించండి. మీ కుమారుని రక్త ప్రభావమును బట్టి, వాక్ష ప్రభావమును బట్టి, ఆత్మను బట్టి పవిత్రీకరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు మానసికంగా ఒత్తిడులకు గురవుచున్న వారికి సమాధానమును దయచేయండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాలలో ఉన్న ప్రియులందరూ నిన్ను సేవించేవారుగా, ఆరాధించేవారుగా ఉండుటకు నీ కృప దయచేయమని, నీ చిత్తం చొప్పునే మమ్మల్ని ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు వందనాలండి. ఆయన మనల్ని నడిపించువాడు. అధైర్యపడకండి. ఈ ప్రార్థన విన్నాక మోకరిల్లి ప్రార్థించండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీ సేవకుడు కృష్ణ కేప.